1999వ సంవత్సరం ప్రశాంతి నిలయంలో మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్న సమయం. ఆ సాయంకాలం భగవాన్ తమ దివ్యోపన్యాసం అనుగ్రహించాక అఖండ భజన ప్రారంభమైంది. భక్తి పారవస్యంతో రాత్రంతా సాగిన సంకీర్తనతో సాయి కుల్వంతాలు మారుమ్రోగింది. మరుసటి ఉదయం తెల్లవారుతూనే స్వామి దర్శనానికి విచ్చేయటం భక్తులలో నూతనోత్సాహాన్ని నింపింది. భజన సాగుతుండగా స్వామి భక్తుల మధ్యకు వెళ్లి దర్శనం ప్రసాదించారు. సామాన్యంగా అఖండ భజన స్వామి దివ్యోపన్యాసంతో ప్రారంభమై దివ్యోపన్యాసంతోనే ముగుస్తుంది. ఆ రోజు ఉదయం కూడా భగవాన్ ఆశీపూర్వక సందేశం కోసం వేలాది హృదయాలు ఆతృతగా వేచి ఉన్నాయి. స్వామి దివ్యోపన్యాసం టేబులు, మైకులు సిద్ధంగా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్న అందరికీ ఏదో సరిగా లేదు అనిపించింది. స్వామికి ఛాతీలో అసౌకర్యంగా ఉన్నట్లు సూచనలు కనిపించాయి. త్రాగడానికి ఇంకా ఇంకా నీళ్లు కావాలని అడుగుతున్నారు. రాను రాను ఆ అసౌకర్యం చిహ్నాలు మరింత ఉధృతం కాసాగాయి. నొప్పితో బాధపడుతున్న స్వామిని చూడటం అతి దుర్భరం. అంతలో శుభప్రదమైన క్షణం రానే వచ్చింది. ఆహా! ఆసక్తితో ఎదురుచూస్తున్న భక్తజన సమూహంలో అలౌకికమైన ఆనందం, పారవస్యం తాండవించాయి. ఆ క్షణాన తాము పొందిన ఆశీస్సుల మహత్తును వారు గ్రహించే లోపలే స్వామి చేసిన ప్రకటనతో వారు మరింత పులకించిపోయారు. ప్రతి ఒక్కరి హృదయమందు ఉంటున్నది. ఇది ప్రతి ఒక్కరి కుడి భాగమునందు ఉంటున్నది. It is present on the right side of everybody. కేవలం ఈ దేహం నుండి మాత్రమే వచ్చింది కాదు. It's not the one that has originated of this body. ఇది దేహమంతా వ్యాపించి ఉంటున్నది. It has spread all over. అది అనుకున్నప్పుడు ఒక స్వరూపాన్ని చేరుతుంది. But as Bhagavan wills, it takes a form. ఇలాంటి యొక్క తత్వాన్ని మీరు వేరుగా భావించకండి. Don't consider in a different way. ఇది సర్వులు యందు ఉండేటువంటి దీనిని ఈ ఆవిర్భావమైనటువంటి సమయం లోపల ఎవరు చూచారో వారికి ఇంకా జన్మ లేదు. Those that have seen this Hiranyagarbha coming, origin of it, will not have birth again. వచ్చే సమయంలో దీని యొక్క ఆకారం చూడాలి. You must have seen as it has come, the form. కనుకనే ఇలాంటి దర్శనమే, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పావనం గావించే నిమిత్తమే ఇలాంటివి అప్పుడప్పుడు ప్రదర్శించవలసి వస్తుంది. These things have got to be done now and then to make you know the divinity. మీరెంతో అదృష్టవంతులు. You are very lucky souls today. ఈనాడు సోమవారము. Today is Monday. ఈ సోమవారమైనటువంటి సోమశేఖరుని యొక్క స్వరూపమే. Monday is the very form of Somasekhara. ఈశ్వరునికి సోమవారం చాలా ముఖ్యము. Somavara, Monday is so endear Ishvara. దేహం కుడిలో పుట్టినటువంటిది సోమవారమే. Bhagavan also was born on Monday, Somavara. భగవాన్ 1926 నవంబరు 23న శివారాధనకు విశేషమైన పవిత్ర కార్తీక సోమవారం నాడు అవతరించారు. స్వామిని వారి చిన్నతనంలో అందరూ ప్రేమగా సత్యం అని పిలిచేవారు. ఒక మహాశివరాత్రి రోజున సత్యం కొందరు మిత్రులతో కలిసి ఉరవకొండ శివార్లలోని ఒక శివాలయానికి వెళ్ళాడు. అక్కడ సత్యం నుండి ప్రకటితమైన కాంతి కిరణం శివుని విగ్రహంలోకి ప్రవేశించడం, మరొక కాంతి పుంజం విగ్రహం నుండి వెలువడి సత్యంలో లీనమవ్వడం గమనించి ఆ పిల్లలు నివ్వెరపోయారు. హంపీలోని ప్రాచీన దేవాలయంలో మహాశివుడిని విరూపాక్షుడిగా పూజిస్తారు. సత్యాన్ని అక్కడకు తీసుకువెళ్లినప్పుడు వెళ్లిన వారంతా లోనికి వెళితే సత్యం మాత్రం
గుడి బయటే ఉండిపోయాడు. కొంతసేపటికి అర్చకుడు హారతి ఇస్తున్న సమయంలో ఆ గర్భగుడిలో నిలబడి చిరునవ్వుతో హారతి స్వీకరిస్తున్న సత్యాన్ని చూసి వెళ్ళిన వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. భగవాన్ సోదరుడైన శేషమరాజు సత్యం ఎలాగో అందరి కళ్ళు కప్పి లోపలికి ప్రవేశించి ఉంటాడని భావించాడు. తన సందేహ నివృత్తి కోసం వెంటనే బయటికి వెళ్లి అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్న సత్యాన్ని చూశాడు. తన దివ్యత్వాన్ని విశ్వసించే వారి నమ్మకాన్ని బలపరుస్తూ భగవాన్ చూపిన పరమాద్భుత బాల్యలీలలో ఇదొకటి అనడంలో సందేహమే లేదు. చిన్నప్పటి నుండే భక్తులకు చికిత్సను, ఆరోగ్యాన్ని, ఆశీస్సులను అందించడానికి భగవాన్ ఎంచుకున్న మార్గాలలో విభూతి ప్రసాదించడం ఒకటి. విభూతికి శివునితో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నందువల్ల భక్తులు ఆ పవిత్ర విభూతిని కైలాస విభూతి అని పిలిచేవారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పల్లకీపై ఊరేగుతున్న స్వామి భృకుటిపై అంతులేకుండా ప్రకటితమయ్యే విభూతి వారి కనురెప్పలపైన, చెక్కిళ్లపైన జాలువారడం కనులారా చూసిన ఆనాటి భక్తులు ఎంతో అదృష్టవంతులు. అలాగే బోర్లించిన ఒక పాత్రలో భగవాన్ తన చెయ్యి చొప్పించినప్పుడు తెల్లని గంగా ప్రవాహంలా అందులో నుంచి అంతు లేకుండా విభూతి వర్షించేది. ఆ దృశ్యాన్ని చూసి ఆనందాశ్చర్యాలతో పులకరించిపోని సాయి భక్తులు ఎవరూ ఉండరు. స్వామి తన చెయ్యి తిప్పే కొద్దీ మరింత ఉధృతంగా కురిసే విభూతి అక్కడ ఉంచిన షిరిడీ సాయి విగ్రహంతో పాటు వైభవోపేతమైన ఆ దృశ్యాన్ని చూసే భక్తులను కూడా ముంచెత్తేది. సంపత్కరమైన ఆ విభూతి పాపాలను దగ్ధం చేసే భస్మం, ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపు చేసే భసితం, ఆపదలను తొలగించే క్షరం, నిరంతరం కాపాడే రక్ష. అంతేకాదు, అశాశ్వతమైన ఈ దేహం చిట్ట చివరకు చితిమంటలో దగ్ధమై ఒక ముంతలో పట్టేంత బూడిదగా మిగులుతుందని నిరంతరం గుర్తు చేసే హెచ్చరిక. కొన్ని సందర్భాలలో భగవాన్ ఒక విభూతి భరిణను సృష్టించేవారు లేదా ఆశీర్వదించేవారు. ఈ విభూతి ఎన్నటికీ నిండుకోదు అని దీవిస్తూ దానిని అర్హులైన వారికి ప్రసాదించేవారు. విశిష్టమైన ఆ ఆశీస్సును స్వీకరిస్తున్న జనరల్ మెహతా ఆ అక్షయ విభూతి పాత్ర ఇప్పటికీ ఆయన వద్ద భద్రంగా ఉంది. బుడిబుడి నడకల ప్రాయంలోనే నుదుటి నిండుగా విభూతి ధరించడం భగవాన్కు ఆనందంగా ఉండేది. మధ్యలో కుంకుమ బొట్టు కూడా ఉండాలనేవారు. భగవాన్ జీవిత చరిత్ర రాసిన ప్రొఫెసర్ కస్తూరి ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన శివుడు, ఆయనే శక్తి, దివ్య జనకుడు, దివ్య జనని అన్నారు. సాయి అంటే దివ్య జనని శక్తి, బాబా అంటే దివ్య జనకుడు శివుడు. అందువల్ల సాయిబాబా శివశక్తి స్వరూపుడు. 1963 జూన్ మాసంలో తనకు ఆపాదించుకున్న పక్షవాతాన్ని తానే అద్భుతంగా నయం చేసుకున్న తరువాత భగవాన్ దిగ్భ్రమ కలిగించేలా నేను శివశక్తి స్వరూపుడను, శివుడు శక్తి భరద్వాజ మహర్షికి ఇచ్చిన వరఫలితంగా భరద్వాజ గోత్రంలో జన్మించాను. శివుడే షిరిడీ సాయిబాబాగా అవతరించాడు. నేనుగా అవతరించినది శివశక్తుల సంయుక్త రూపం. శక్తి ఒక్కటే ప్రేమ సాయిగా అవతరించనుంది అని బహిరంగంగా ప్రకటించారు. ఒకానొక సందర్భంలో భగవాన్ ఈ చిత్రాన్ని సృష్టించి గొప్ప వేద పండితులు శ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ప్రసాదిస్తూ ఇదే నా నిజస్వరూపం అని చెప్పడం గమనార్హం. పరమశివుడు జటాజూటధారి, వంకీలు తిరిగిన ముంగురులు, జడలు కట్టిన శిరోజాలు కలవాడు. గుబురైన నల్లని గిరిజాల జుట్టే శివసాయికి అందమైన కిరీటంగా శోభిల్లింది. పాత భక్తులు స్వామి నుదుట త్రినేత్రధారి అయిన
పరమశివునికి వలనే మూడవ నేత్రం తెరుచుకోవడం చూశారు. వేదాలలో పేర్కొన్న ముక్కోటి దేవతలలో శివుడొక్కడే అలంకార వర్జితుడు, అంటే ఏ అలంకారాలు లేనివాడు. భగవాన్ కూడా అతి సామాన్య నిరాడంబరమూర్తి. అనునిత్యం భక్తులకు బంగారు, వెండి, వజ్రాల ఉంగరాలు, వాచీలు, గొలుసులు, గాజులు, విలువైన మణులు ప్రసాదించినా ఆయన మాత్రం ఏ ఆభరణాలు లేని అలంకారవర్జితుడే. శివుడు గంగను ధరించి జీవదాయి అయిన నదీ జలాలను ప్రసాదించే గంగాధారి. లోక శ్రేయస్సు కోసం గంగామాత ఉద్ధృతిని, భయంకరమైన శక్తిని భరించిన శివుని వలనే భగవాన్ కూడా అంతులేని కారుణ్యంతో 1,00,00,000 మందికి పైగా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన త్రాగునీటిని అందించే మహాద్భుతమైన కార్యభారాన్ని తనపై వేసుకున్నారు. జీవదాయిని అయిన గంగను దాహార్తులకు సులభంగా అందేలా చేశారు. గణితపరంగా భగవంతునికి ఖచ్చితమైన ప్రతీక గోళం అని భగవాన్ చెప్తారు. తాను అనేకం కావాలని పరమాత్మ సంకల్పించినప్పుడు గోళం 2గా చీలి అండాకారం దాలుస్తుంది. అప్పుడే సృష్టి జరుగుతుంది. ఆ అండాకారమే లింగం, శివశక్తుల ఏకత్వానికి సంకేతం. భిన్న ధృవాలైన సానుకూల వ్యతిరేక శక్తుల మౌలిక ఏకత్వాన్ని వివరించే సూత్రం. లీయతే గమయతే ఇది లింగః అంటే దేనిలో నుండి సకలం ఉత్పన్నమవుతాయో, దేనిలో సకలం లీనమవుతాయో అది లింగం అని లింగాన్ని నిర్వచించారు. వర్తమాన కాలంలో ఈ నిగూఢ సత్యాన్ని నిరూపించడానికి లింగేశ్వరుడు అయిన భగవాన్ తనలో నుండి లింగాలను ఆవిర్భవింపచేశారు. పంతొమ్మిది 1945లో పాత మందిరానికి స్థలాన్ని ఎంపిక చేసి పవిత్రీకరించిన రాళ్లతో పునాది వేసేందుకు తవ్వుతుండగా అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించే పానవట్టాలు అసంఖ్యాకంగా బయటపడ్డాయి. అయితే ఎంత గాలించినా ఒక్క లింగం కూడా కనపడకపోవడం ఆశ్చర్యం. ఆ వింతని భక్తులు స్వామికి నివేదించినప్పుడు చేతివేలుతో తన ఉదరాన్ని చూపుతూ లింగాలన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నారు నర్మగర్భంగా. ఏమైనా భగవంతుని మాటలు, చేతలు సామాన్య మానవుల ఊహకు అందేవి కావు. అయినప్పటికీ 40వ దశకం నుండే ప్రతి శివరాత్రి రోజున తమలో నుండి లింగాలు ఆవిర్భవించడం చూసే అదృష్టాన్ని భగవాన్ భక్తులకు అనుగ్రహించారు. భగవాన్ 1947లో అమృతలింగాన్ని, 1950లో స్వర్ణలింగాన్ని సృష్టించారు. 1958లో చిత్రావతి ఇసుక తిన్నెల నుండి సృష్టించిన లింగమే ఇప్పుడు ప్రశాంతి నిలయంలో పూజలు అందుకుంటోంది. 1960లో రాత్రి 9:30 భగవాన్ నోటి నుంచి 1 కాదు 2 కాదు ఏకంగా 9 లింగాలు వెలికి వచ్చాయి. 1962లో 2 స్వర్ణలింగాలు, 1963లో 1 స్వర్ణలింగం, 1 స్ఫటికలింగం, 1965లో పారదర్శకంగా నున్నగా వెలుగులీనే హరితలింగం వెలువడ్డాయి. అది బ్రహ్మాండానికి ప్రతీక అని స్వామి చెప్పారు. పంతొమ్మిది 1966లో కొత్తగా నిర్మించిన శాంతి వేదికలో 1 ఆకుపచ్చని లింగం, 1967లో ముదురు గులాబీ రంగు అండాకార లింగం, 1 జ్యోతిర్లింగం వెలువడ్డాయి. 1969లో భగవాన్ నోటి నుండి నీలిరంగు లింగం 1 బయటికొచ్చాక స్వామి శరీరం అచేతనమైంది. దాదాపు 55 నిమిషాలు దుర్భరంగా గడిచాక భగవాన్ ఎడమ చేతి వేళ్లు కొద్దిగా కదిలాయి. మెల్లగా ఆ చేయి క్రిందకు దింపారు. స్వామి కనులు తెరిచి చిరునవ్వు చిందించారు. ఆనందంతో భక్తుల హృదయాలు చిందులు వేశాయి. స్వామి వద్దకు తిరిగి వచ్చారు. మరి ఆ తరువాత స్వామి, నేను ప్రపంచమంతా మానస సంచారం చేసి వచ్చాను అని తెలిపారు.
స్వామి లింగాలను ఎందుకు సృష్టిస్తారు? 1971లో శివరాత్రి నాడు భగవాన్ బాబావారే ప్రశ్నించి ఇలా వివరించారు. స్వామి లింగోద్భవం చేయటం, దీనికి ఏమి అర్థము? చాలా మంది ఊరికే దర్శిస్తున్నారే కానీ దీని యథార్థమును మాత్రం ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు. భగవంతుని యొక్క స్థితి, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు అగమ్యములు అగోచరములు అనేటువంటి యొక్క అర్థమును నిరూపణ చేయటం కోసమని లింగములు అనగా అది ఏది ప్రధానము, ఏది మొదలు, ఏది కొన అనేటువంటి దాన్ని నిర్ణయం చేయడానికి సాధ్యం కాదు. నియతే గమ్యతే ఇది లింగ అన్నారు. లింగం అనగా అంటే గమ్యము అని, దానికి ఒక చిహ్నము అని, గుర్తు అని దానికి అర్థం. అంతేకాని లింగం అంటే ఈ రకమైనటువంటి యొక్క రూపంలో ఉన్నటువంటిదే లింగమని కాదు. పరమాత్మని యొక్క ఆకారమును, ఇది ముఖము, ఇది చేతులు, ఇది తల అనేటువంటిది నిర్ణయం చేయడానికి సాధ్యము కానటువంటి యొక్క స్వరూపమే ఆ లింగాకారం. అలాంటి యొక్క సర్వజ్ఞత్వమును, సర్వవ్యాపకత్వమును, సర్వేంద్రియత్వమును కూడా ప్రదర్శించేటువంటి యొక్క స్వరూపమే లింగం. 1974లో భగవాన్ చేతిలో పడిన లింగం లోపల త్రికాలాలను సూచించే త్రిశూలం గుర్తు ఉంది. విశ్వానికి చిహ్నంగా 1977లో స్వామి స్ఫటిక సృష్టించారు. స్వయం ప్రకాశం కలిగి అండాకారంలో ఉన్న ఆ లింగం కోడిగుడ్డు కన్నా పెద్దది. ఆ పవిత్ర రూపాన్ని భక్తులు ఎంతో ఆనందంగా తనివితీరా దర్శించారు. కానీ ఆ మరునాడే పండుగ జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా ప్రశాంతికి వస్తున్న భక్తులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, అందువల్ల ఇకపై భక్తులు శివరాత్రిని తమ ఇళ్ల వద్దనే జరుపుకోవాలని స్వామి చేసిన ప్రకటనతో వారి గుండెలు వ్రక్కలయ్యాయి. 3 దశాబ్దాల పాటు వైభవోపేతంగా శివరాత్రి నాడు జరిగిన లింగోద్భవ వేడుకలకు అలా తెరపడింది. ఆది చిహ్నమైన లింగోద్భవ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంలోనే 2 దశాబ్దాలు గడిచిపోయాయి. అయితే 1999లో భగవాన్ ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. నిజంగానే అలా జరిగేసరికి భక్తుల అంచనాలు మిన్నంటాయి. భక్తుల హృదయాలను అంతులేని పారవస్యంలో ముంచెత్తుతూ భగవాన్ ఎన్నో ఏళ్ల పాటు వారికి హిరణ్యగర్భలింగ దర్శన ప్రాప్తిని కలిగించారు. ఒక సందర్భంలో స్వామి లింగోద్భవం అంటే దైవీభావంతో జీవించటం అని వివరించారు. లో ప్రశాంతి నిలయంలో తలపెట్టిన అతిరుద్ర మహాయజ్ఞానికి ఆశీస్సులు అందజేశారు. దీనికి మించి అంతటా వ్యాపించి విశ్వంలో అంతర్భూతమైన ఈ శక్తికి చేయగల సర్వోత్తమ ఆరాధన మరొకటి లేదు. జాతి, మత, లింగ భేదం లేకుండా పవిత్రమైన రుద్రాన్ని పఠించమని స్వామి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించటం ఈ యజ్ఞానికి మకుటాయమాయమైన ఘట్టాల్లో ఒకటి. అటుపై ఆ స్ఫూర్తితోనే సాయి మార్గంలో ఎన్నో అతిరుద్ర మహాయజ్ఞాలు నిర్వహించబడ్డాయి. లోక కళ్యాణమనే ఏకైక లక్ష్యంతో సాగే పరిపూర్ణ యజ్ఞమిది. ప్రియతమ భగవాన్ శతజయంతి వేడుకలు జరుపుకుంటున్న ఈ 2025వ సంవత్సరం ఎంతో పవిత్రమైనది. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం వల్ల భక్తుల హృదయాలు కృతజ్ఞతాభావంతో ఉప్పొంగుతున్నాయి. వారి దృష్టిలో ప్రశాంతి నిలయమే కైలాసం. 65కు పైగా దేశాలలో ఉన్న భక్తులు ప్రశాంతి నిలయంతో వర్చువల్ సంపర్కం ఏర్పరచుకుని రుద్రం పఠించారు. ఈ పవిత్రమైన యజ్ఞంలో భాగస్వాములయ్యారు. పాలరాతిలో చెక్కిన ఒక శివుని విగ్రహాన్ని 1979లో భగవాన్ స్వయంగా ప్రతిష్ఠించారు. అదే నేడు స్వామి అవతరించిన స్థలంలో వెలసిన శివాలయం.
నిజానికి ఎన్నో ఏళ్లుగా తాము సాక్షాత్తు శివుడేనని స్వామి నర్మగర్భంగానూ తేటతెల్లంగానూ తెలియబరుస్తూ వచ్చారు. ఉదాహరణకి నాటక ప్రదర్శన కోసం సాధన చేస్తున్న విద్యార్థులు కొందరు పాత్రోచితమైన వేషధారణలో ఉన్నారు. రంగస్థలం వెనుక భాగానికి వెళ్లిన స్వామి దృష్టి శివుని పాత్రధారిపై పడింది. అతను చేతికి వాచీ కట్టుకుని ఉన్నాడు. స్వామి అతనితో యథాలాపంగా మాట్లాడుతూ శివుడు వాచీ ధరించడు అని చెప్పారు. వెంటనే తన చేయి చూపుతూ చూడు, నాకు వాచీ లేదు అన్నారు. పంతొమ్మిది 1980లో స్వామి కాశ్మీర్ సందర్శించారు. నాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ శ్రీమతి బ్రజ్ రతన్లాల్ ఇలా అన్నారు. స్వామి తనకు ఏర్పాటు చేసిన అతిథిగృహ ప్రాంగణంలోకి వెళ్లి మహిమాన్వితమైన హిమాలయాలను చూపుతూ చూడండి, అదే నా నివాసం అని చెప్పారు. చాలా దశాబ్దాల క్రితం అష్టోత్తర శతనామావళిని భగవాన్ ఆశీస్సుల కోసం సమర్పించినప్పుడు స్వామి శంకర అంశాయ నమః అన్న నామాన్ని శంకరాయ నమఃగా మార్చమన్నారు. ఆ విధంగా తాను అంశ కాదని తానే శంకరునినని సుస్పష్టం చేశారు. ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః అనే నామం పుట్టుక కూడా విజ్ఞానదాయకం. 1958లో స్వామిని దర్శించుకున్నాక ఒక కుటుంబం బెంగుళూరుకు తిరిగి వెళుతోంది. ఉన్నట్టుండి గీతసుధ అనే పాపలో కదలికలు ఆగిపోయాయి. శరీరం నీలి రంగులోకి మారుతోంది. ఎక్కడి నుంచో ముక్కు మొహం తెలియని ఒక వృద్ధుడు వచ్చి పిల్లకి స్పృహ తెప్పించాడు. నీవు ఎవరివని అడిగితే నా పేరు జోడి ఆదిపల్లి సోమప్ప అని చెప్పాడు. అదే సమయంలో స్వామి గీతసుధను బతికించినది తానేనని తనతో ఉన్నవారికి తెలియజేశారు. ఆ గీతసుధ మరెవరో కాదు, ఆమె ప్రఖ్యాత గాయనీమణి సుధా రఘునాథన్. మీరు ఆ పేరే ఎందుకు ఎంచుకున్నారు అని అడిగినప్పుడు స్వామి, నేను సోమప్పను, స ఉమా అప్ప అంటే దివ్యజనని, ఉమతో కూడి ఉన్న దివ్య జనకుడు శివుడు అని అర్థం. నా నివాసం ఆదిపల్లి, ఆది గ్రామం, అదే కైలాసం అన్నారు. తానే శివశక్తుల జోడి లేదా ఏకరూపం. అందుకే జోడి ఆదిపల్లి సోమప్ప అనే అపూర్వమైన ఆ పదబంధం. సాక్షాత్తు సాయే శివుడు, శివుడే సాయి.